అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని శ్వాసక్రియ అలాగే శక్తి విడుదల అనే కీలకమైన అధ్యాయం మూలాల్లోకి వెళ్లబోతున్నాం. ఈ సమాచారాన్ని కేవలం బట్టి పట్టేలా కాకుండా మన మెదడులో ఒక స్పష్టమైన చిత్రంగా మార్చడమే మన ప్రధాన లక్ష్యం. అవును, అందుకే మనం ఒక వినూత్నమైన విధానాన్ని ఎంచుకున్నాం. ఈ క్లిష్టమైన సైన్స్ ప్రక్రియలను మనం ఒక ఆడియో స్లైడ్ డెక్ రూపంలో ఊహించుకుందాం. ఆడియో స్లైడ్ డెక్ భలే ఉంది ఐడియా. నేను ఆ కాన్సెప్ట్స్ని ప్రెజెంట్ చేస్తాను. మీరు దాని వెనకున్న సైన్స్ని అలాగే పరీక్షల కోణంలో అది ఎంత ముఖ్యమో విశ్లేషించండి. తప్పకుండా. శాస్త్రీయ ప్రక్రియలను మనం చదివే విధానం మారాలి కదా. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. మొదలు పెడదాం. మన ఆడియో స్లైడ్ డెక్లో మొదటి స్లైడ్ సున్నపు నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ పరీక్ష. ఇది చాలా ప్రాథమికమైన కాని అత్యంత ముఖ్యమైన ప్రయోగం. అవును, దీని ఒక విజువల్గా ఊహించుకుందాం. ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వాళ్ల చేతిలో పరీక్ష నాలికలు ఉన్నాయి. అందులో తాజాగా తయారుచేసిన సున్నపు నీరుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక విద్యార్థి అందులోకి గొట్టం ద్వారా గాలిని ఊదుతున్నాడు. ఆ సున్నపు నీరు వెంటనే అంటే చూస్తుండగానే పాలవలే తెల్లగా మారిపోయింది. అవును, చాలా వేగంగా మారుతోంది. కాని ఇంకో విద్యార్థి ఒక సిరంజి లేదా పిచ్కారీ ద్వారా సాధారణ గాలిని అందులోకి పంపుతున్నాడు. అప్పుడు ఆ రంగు మారడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. అసలిక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాతావరణంలోని గాలికి మనుషులు విడిచిపెట్టే గాలికి మధ్య ఉన్న రసాయనిక వ్యత్యాసమే దానికి కారణం. అంటే కార్బన్ డయాక్సైడ్ శాతమంటారా? ఖచ్చితంగా. మనం పీల్చే సాధారణ గాలిలో కార్బన్ డయాక్సైడ్ కేవలం 0.04% మాత్రమే ఉంటుంది. కానీ శ్వాసక్రియ తర్వాత మనం బయటకు వదిలే గాలిలో అది దాదాపు 4% వరకు ఉంటుంది. అంటే ఏకంగా 100 రెట్లు ఎక్కువ అన్నమాట. అవును, 100 రెట్లు. ఆ సున్నపు నీరు అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఈ కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి తెల్లటి కాల్షియం కార్బోనేట్ని ఏర్పరుస్తుంది. మన నిశ్వాసంలో CO2 శాతం ఎక్కువ కాబట్టే అది అంత త్వరగా రంగు మారుతుంది. ఇదే శ్వాసక్రియలో CO2 ఉత్పత్తవుతుంది అని నిరూపించటానికి ఒక ప్రామాణిక పరీక్ష. భలే. ఇక మన రెండో స్లైడ్కి వెళ్దాం. కెమ్మ ప్రక్రియ అంటే అవాయు శ్వాసక్రియ. ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. నిజంగానే. ఇక్కడ కూడా ఒక ప్రయోగముంది. ఒక ఫ్లాస్క్లో పండ్ల రసం లేదా కొంచెం పంచదార ద్రావణం తీసుకుని దానికి కొద్దిగా ఈస్ట్ కలుపుతాం. ఆ ఈస్ట్ అనేదొక సూక్ష్మజీవి. అవును. ఆ ఫ్లాస్క్కి గాలి లోపలికి వెళ్లకుండా ఒక రబ్బర్ బిరడా బిగించేస్తాం. ఆక్సిజన్ అస్సలు లేని పరిస్థితి కల్పిస్తాం. పూర్తిగా అవాయు వాతావరణం. అయినా సరే అందులోంచి వచ్చే వాయువును పక్కనున్న సున్నపు నీటిలోకి పంపిస్తే అది కూడా తెల్లగా మారుతుంది. అంటే అక్కడ కూడా CO2 వస్తోందన్నమాట. ఆక్సిజన్ లేకపోయినా ఇది ఎలా సాధ్యం? దీన్ని మనం కొంచెం విశాలమైన కోణంలో చూసినట్టయితే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే ఈ ప్రక్రియనే అవాయు శ్వాసక్రియ అంటారు. ఇంగ్లీష్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఈస్ట్ లాంటి సూక్ష్మజీవులు ఈ విధానంలోనే శ్వాసక్రియ జరుపుతాయి. అవి ఆ పంచదారని విచ్ఛిన్నం చేసి కార్బన్ డయాక్సైడ్ని దాంతోపాటు ఇథనాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఇథనాల్ అంటే ఈ ప్రక్రియ ద్వారానే కదా బేకరీల్లో బ్రెడ్ తయారీ లేదా ఆల్కహాల్ తయారీ లాంటివి జరుగుతాయి. అవును, అక్షరాల అదే. ప్రకృతిలో ఇదొక అద్భుతమైన మెకానిజం. ఇక మూడో స్లైడ్ గ్లూకోజ్ విచ్ఛిన్నమయ్యే 3 అద్భుత మార్గాలు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఖచ్చితంగా. ఆహారం జీర్ణమయ్యాక ఏర్పడే గ్లూకోజ్ ప్రతి కణానికి వెళుతుంది కదా. అవును. 6 కార్బన్లున్న గ్లూకోజ్ ముందుగా కణద్రవ్యంలోకి ప్రవేశిస్తుంది. అక్కడది 3 కార్బన్లున్న పైరువేట్గా మారుతుంది. ఇది ప్రాథమిక దశ. అవును, ఇది ప్రతి జీవిలో జరుగుతుంది. ఆ తర్వాతే ఆ పైరువేట్ 3 వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తుంది. మొదటి మార్గం మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఆక్సిజన్ పూర్తిగా లేనప్పుడు ఈస్ట్లో జరిగేది. ఇథనాల్ మరియు CO2 ఏర్పడతాయి. మరి రెండో మార్గం చూడండి, ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. మనం రోజువారీ జీవితంలో చూసే ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. అకస్మాత్తుగా మనం బస్సు కోసం చాలా వేగంగా పరిగెత్తామనుకోండి, లేదా కష్టమైన వ్యాయామం చేశామనుకోండి, కండరాలు భయంకరంగా పట్టివేస్తాయి కదా. దీనికి ఆ రెండో మార్గమే కారణమంటారు. ఎందుకు? దానికి కారణమేంటంటే కండరాలకు తగినంత ఆక్సిజన్ అందదు ఆ సమయంలో. అప్పుడు అవి శక్తి కోసం వెంటనే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఆ 3 కార్బన్ పైరువేట్ కాస్త లాక్టిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఓహో, ఆ లాక్టిక్ ఆమ్లం కండరాల్లో పేరుకుపోవటం వల్లే ఆ నొప్పి, కండరాలు పట్టేయడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా.
ఇది శరీరం తనను తాను రక్షించుకునే ఒక పద్ధతి. ఇక మూడో మార్గం అందరికీ తెలిసిందే, వాయు సహిత శ్వాసక్రియ. అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేది. అవును, ఇది కణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ పైరువేట్ పూర్తిగా విచ్ఛిన్నమై CO2, నీరు మరియు అత్యధిక స్థాయిలో శక్తి విడుదలవుతుంది. అత్యధిక శక్తి. ఇక్కడే మన 4వ స్లైడ్ వస్తోంది. ఏటీపీ కణాల ఎనర్జీ కరెన్సీ. ఇది చాలా చాలా ముఖ్యం. ఇందాకటి నుంచి మనం శక్తి విడుదలవుతోంది అని చెప్తున్నాం గదా, అంటే దీనర్థమేంటి అసలు? ఆ శక్తి గాల్లో కలిసిపోదు కదా? ఖచ్చితంగా కలిసిపోదు. కణం దాన్ని చాలా భద్రంగా దాచుకుంటుంది. దాన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. మనం మొబైల్ బ్యాటరీ ఎలాగైతే కరెంటుని దాచుకుని మనకి అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తుందో, మన కణాల్లో ఏటీపీ కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. చాలా మంచి పోలిక. కణంలో ఉండే ADPకి ఒక ఫాస్ఫేట్ అణువు కలవడం వల్ల ఈ ATP ఏర్పడుతుంది. అవును, శ్వాసక్రియలో వచ్చిన శక్తిని ఉపయోగించి ఆ ఫాస్ఫేట్ని బలవంతంగా అతుకుతారు. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి పట్టి ఉంచినట్టు అన్నమాట. అందులో శక్తి నిల్వ ఉంటుంది. ఆ ఎప్పుడైతే మనకి శక్తి అవసరమో ఆ బంధాన్ని విడగొడతారు. అప్పుడు శక్తి బయటకొస్తుంది. ఇక్కడ పోటీ పరీక్షల అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఖచ్చితమైన వాస్తవం ఉంది. అవును, ఆ బంధం విడిపోయినప్పుడు సరిగ్గా 30.5 కిలోజౌల్స్ పర్ మోల్ శక్తి వెలువడుతుంది. 30.5. 30.5 కిలోజౌల్స్ మోల్. కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలకు గాని, కండరాల సంకోచానికి, చివరికి మన నాడుల ద్వారా సమాచారం వెళ్లడానికి, ఇలా ఏ పనికైనా ఈ ఏటీపీనే ఇంధనం. అందుకే దీన్ని ఎనర్జీ కరెన్సీ అన్నారు. అద్భుతం. క్రియ అనే పెద్ద కాన్సెప్ట్ని చాలా సులభంగా విశ్లేషించాం. అవును, అభ్యర్థులకు ఇదొక మెంటల్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెషన్ చివరి భాగానికి వచ్చేశాం. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల కోసం స్పెషల్ క్విక్ రివిజన్ అండ్ క్వశ్చన్స్. ఖచ్చితంగా. చదివింది గుర్తుంచుకోవాలంటే ఈ రివిజన్ చాలా ముఖ్యం. నేనొక 5 క్విక్ రివిజన్ పాయింట్స్ని సారాంశంగా చెబుతాను. చెప్పండి. మొదటి పాయింట్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉనికిని నిర్ధారించడానికి సున్నపు నీరు పరీక్షను వాడతారు. రెండవది, కణద్రవ్యంలో 6 కార్బన్ల గ్లూకోజ్ 3 కార్బన్ల పైరువేటుగా మారుతుంది. ఇది శ్వాసక్రియలో తొలి దశ. ఖచ్చితంగా. మూడవది, కండరాలలో ఆక్సిజన్ లేమి వల్ల లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అదే కండరాలు పట్టేయడానికి దారితీస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నాల్గవ పాయింట్, కణాల ఎనర్జీ కరెన్సీ ATP. దీనిలో ఒక ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నమైతే 30.5 కిలోజౌల్స్ పర్ మోల్ శక్తి వస్తుంది. చివరగా 5వ పాయింట్, వృక్షాలలో పత్రరంధ్రాల ద్వారా వ్యాపనం పద్ధతిలో వాయు మార్పిడి జరుగుతుంది. ఇవే 5 మూలస్తంభాలు. చాలా చక్కగా సమకూర్చారు. ఇప్పుడు ఈ పాయింట్స్ ఆధారంగా ఒక ఎగ్జామినర్ లాగా నేను కొన్ని ఊహాత్మక డిఎస్సి పరీక్ష ప్రశ్నలు అడుగుతాను. వినేవాళ్లు వాటికి సమాధానాలు ఆలోచించండి. భలే, అడగండి. ప్రశ్న 1. కణశ్వాసక్రియలో 6 కార్బన్ల గ్లూకోజ్ అణువు 3 కార్బన్ల పైరువేట్గా ఎక్కడ మారుతుంది? దీనికి జవాబు మైటోకాండ్రియా కాదు. అవును, సరైన జవాబు కణద్రవ్యం. కరెక్ట్. ప్రశ్న 2. కిణ్వ ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ సమయంలో ఈస్ట్ ఉత్పత్తి చేసే ఆల్కహాల్ ఏది? ఇందాకే బేకరీల గురించి మాట్లాడుకున్నాం గదా. అవును, జవాబు ఇథనాల్. ఖచ్చితంగా. ఇక 3వ ప్రశ్న. ఏ ఆమ్లం ఉత్పత్తి కావడం వల్ల కండరాలు పట్టేస్తాయి, మజిల్ క్రాంప్స్ వస్తాయి? పరిగెత్తినప్పుడు వచ్చే నొప్పి. అవును, జవాబు లాక్టిక్ ఆమ్లం. ఇక 4వ ప్రశ్న. ఏటీపీలోని ఒక ఫాస్ఫేట్ బంధం విడిపోయినప్పుడు ఎన్ని కిలోజౌల్స్ పర్ మోల్ శక్తి విడుదలవుతుంది? ఈ నంబర్ ఖచ్చితంగా గుర్తుండాలి. జవాబు 30.5. చివరిగా 5వ ప్రశ్న. వృక్షాలలో వాయు వినిమయం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? భౌతిక ప్రక్రియ. జవాబు వ్యాపనం. అద్భుతం.